మిత్రులారా అందరికీ నమస్తే. రవాణా రంగానికి సంబంధించి వచ్చినప్పుడు రైల్వేలు అనేది చాలా ప్రధానమైనది. ఆకాశంలో వెళ్ళే విమానాలు వెళ్తాయి. రోడ్డు మీద టూ వీలరు, త్రీ వీలరు, ఫోర్ వీలరు ఇంకా అనేక చక్రాలు 10 నుంచి 20 చక్రాలు, 30 చక్రాలు ఉన్న వెహికల్స్ తిరుగుతుంటాయి. పెద్ద పెద్ద లారీలు, టన్నెల్స్. దాంతో పాటుగా నీళ్ళల్లో సముద్రయానానికి సంబంధించి పడవలు జరుగుతుంటాయి. ఇట్లలో రవాణా రంగంలో ఇదొకటి. అది మనుషుల్ని జారవేయటంలో కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి వస్తువుల చేరవేతలో రైల్వే కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్గా ఉంది. విశాఖపట్నం సౌత్ కోస్టల్ రైల్వే జోన్గా ఉన్నది. సో పాత లైన్స్, కొత్త లైన్స్ వేస్తూ ఉంటారు. రైల్వే లైన్లు ఏర్పాటు చేసినప్పుడు ఆ ఏర్పాటుకి అయినటువంటి ఖర్చులో 6% ఆదాయం రావాలి ప్రతి సంవత్సరానికి అనేది ఎజెండా ఉన్నది. సో అట్లా చూసుకున్నప్పుడు ఆ విధంగా ఉన్నది పరిస్థితి. ఇంకా ఈ లైన్లకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 22 కొత్త పనులు జరుగుతున్నాయి. తమిళనాడు 14 కొత్త పనులు, కర్ణాటక 18 కొత్త పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇక ఆదాయానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఉన్నాయి. సో 17 జోన్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇందులో ఆదాయం ఒకట్లు, పదులు, వందలు, వేలు, 26,50,24 కోట్ల రూపాయలు దీని నుంచి రైల్వే నుంచి ఆదాయం వస్తుంది. 26,50,24 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. సో వీటిని జాగ్రత్తగా ప్రైవేట్కి అప్పచెప్పకుండా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం అయితే రైల్వేస్ మీద ఉన్నది. సో రైల్వే అటు విమానం అంత కాస్ట్ కాదు, మామూలుగా అటు రోడ్డు మీద నడిచేంత చౌక కాదు. సో ఏదన్నా మధ్యస్థంగా ప్రజలకి ఈజీగా కొంచెం అందరికీ సంబంధించి కూడా ఉపయోగపడుతుంది. అదనంగా ట్రైన్స్లో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. లాంగ్ జర్నీస్కి బస్ కంటే ట్రైనే బెస్ట్. ఎందుకంటే పడుకోవచ్చు ట్రైన్లో, కూర్చోవచ్చు. ఏసీ అంటే ఏసీ ఉంటుంది. బస్సులో అయితే ఇది ఉండదు. ట్రైన్ నిరంతరం వెళ్తూనే ఉంటుంది. యూరినల్స్కి వెళ్ళొచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అనేక రకాల ఫెసిలిటీస్ ఉన్న ట్రైన్స్ ఉన్నాయి. సో ట్రైన్స్కి సంబంధించి ఆ విధంగా ముందుకెళ్ళాలి. బుల్లెట్ ట్రైన్స్, ఇంకా రకరకాల ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రజల యొక్క పనులు సేవ్ చేయడానికి ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయానికి రావాలి, ప్రజలకు కూడా వినియోగవంతంగా ఉండాలి. అందులో భారతీయ రైల్వేలది చాలా కీలకమైన పాత్ర. 1853లో బొంబాయి నుంచి టానా మట్టుకేసినటువంటి రైల్వే లైన్ భారతదేశంలో మొట్టమొదటిగా వేసినటువంటి రైలు. అది వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ ప్రయోజనాలకు వేసుకున్నా కూడా భారతదేశానికి సంబంధించి రైల్వే రంగం ప్రజలకు ఉపయోగపడదనేది చెప్పవచ్చు. మాకు భద్రాచలం వాళ్ళు ఉంటారు. ట్రైన్ జర్నీ అంటే వాళ్ళకి తెలియదు. ట్రైన్ జర్నీ అంటే భయపడిపోతూ ఉంటారు. ట్రైన్ ఎక్కితే తెగ మురిసిపోతుంటారు, సంతోషపడిపోతుంటారు. సో వాళ్ళకు కూడా కొత్తగూడెం రైల్వే లైన్ వేస్తూ ఉన్నారు, భద్రాద్రి కొత్తగూడెనికి సంబంధించి. సో భవిష్యత్తులో వాళ్ళవి కూడా నెరవేరితే కొత్త లైన్లు వేయాలి. సో లైన్లు వేయడంతో పాటుగా ఇన్కమ్ సోర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజల్ని అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.